పెద్దలందరూ చెప్పినట్లుగా ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఒక సజీవమైనటువంటి సమస్య. ఇది ముగిసిన అధ్యాయం, అది ఇది అని చెప్పే మాటలకి అర్థం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సావు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో జేడీయూ, తెలుగుదేశం పార్టీల మీద ఆధారపడి ఈరోజు అక్కడ ప్రభుత్వం నడుస్తున్నది. జేడీయూ ఆల్రెడీ బీహార్కి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ప్రత్యేక హోదా డిమాండ్ ముందుకు తీసుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఉంది. అందుకు మనందరం కలిసి ఒక ఉమ్మడి అభిప్రాయానికి వచ్చినట్లుగానే అఖిలపక్షాన్ని, అంటే ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక డిమాండ్గా అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని ఢిల్లీ తీసుకుపోయి ఈ కోరికని మళ్ళా తిరిగి సజీవంగా ఢిల్లీ వీధుల్లో నిలబెట్టాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కొత్త ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాము. ఇది ప్రత్యేక హోదా అనేదాన్ని ఒక ప్రయారిటీలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే రాజధాని, పోలవరం ఇవి ఉన్నాయో, మన ప్రత్యేక హోదాని, విభజన హామీలని, విశాఖ స్టీల్ పరిరక్షణ, ఈ అంశాలను కూడా మనం దీంట్లో ప్రాధాన్యతలో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల్లో పెట్టుకోవాలని కోరుతున్నాము. వీరంత త్వరలో ఈ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని, ఎంపీలని అందరిని కూడా కలిసి దీని మీద మనం వాళ్ళని పార్లమెంట్లో దీన్ని గట్టిగా దీని మీద వినిపించాలని, అలాగే ఈరోజు లోక్సభలో అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. అందుకని ప్రతిపక్ష పార్టీగా వైసీపీ మీద కూడా బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తే దానికి సహకరించాలి. అలాగే రాజ్యసభలో వచ్చే సెషన్లో ఎంపీలు ప్రత్యేక హోదా కోసం తీర్మానం పెట్టాలని కూడా నేను కోరుతున్నాను. ఆ రకంగా ఈ విషయంలో అన్ని పార్టీలు ఒకటి కొన్ని, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో ఎన్ని విభేదాలున్నా, తగాదాలున్నా, ఢిల్లీలో ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి, మన రాష్ట్ర పురోగమనానికి సంబంధించిన విషయాల్లో ప్రజలందరి తరఫున అందరం ఒకటిగా ఉన్నాం అనేటువంటి వాణిని అక్కడ ఢిల్లీ విధుల్లో చూపెట్టాల్సిన అవసరం. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిష్ట పెరుగుతుంది, మన అభివృద్ధికి కూడా అది తోడ్పడుతుంది. ఆ రకమైన వైఖరి ప్రతిపక్ష పార్టీ కూడా ఒక సానుకూలమైన వైఖరి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, నా మిత్రురాలు దుర్గా భవాని గారు, ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి మిత్రులు, ప్రజా సంఘాల నేతలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, దానికోసం 2014 నుంచి కూడా అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. అనేక కేసులలో ఇబ్బందులు పడతా ఉన్నాం. అయినా కానీ మన రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు దయతో రావాలి అని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ ఉన్నాం, ఎవరి దయ మనకు అవసరం లేదు. చాలా మంచి మెజారిటీతో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు లోక్సభలో బలం ఉందని చెప్పి, మరి రాజ్యసభలో ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారికి మా అవసరం ఉందని చెప్తా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా పోటీ పడవలసింది ఎవరు అవసరం ఉందా లేదా అనేది కాదు, మీరిద్దరూ పోటీ పడవలసింది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయించవలసినటువంటి ఎజెండాగా ముందుకు సాగాలి అని చెప్పి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, ఆల్రెడీ ఈ సమావేశం పెట్టామని చెప్పి, మరి ఈ ప్రభుత్వం చాలా పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం శుభాకాంక్షలు తెలియజేశాం. అదేవిధంగా మరి మోడీ గారు కూడా రాష్ట్రానికి వస్తున్నారు, మీరు చాలా బలంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, దేశం మొత్తం కూడా మీ వైపు చూస్తూ ఉంది, మీరు చరిత్రలో మిగిలిపోతారు, ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం మీరు మాట్లాడండి, దానికి అనుగుణంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అని కోరితే ఆల్రెడీ
వీళ్ళకేం పని పాట లేదు, మొదలు పెట్టేశారు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో మొదలు పెట్టారు. అంటే కక్ష సాధించుకుంటాము మేము, మరి వాళ్ళ అంతు చూస్తాము అని చెప్పి చాలా మంది మంత్రుల ద్వారా నోటి ద్వారా ఇవన్నీ వింటా ఉన్నాం. మీరు కూడా అదే పని చేస్తే ఇంకా మీకు ఇంత పెద్ద మెజారిటీతో ఓట్లు వేసి ప్రజలు గెలిపించినందుకు ఏం ఉపయోగమో ఒక్కసారి విఘ్నులైనటువంటి చాలా అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసుకుని ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని పూర్తి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, మనకి రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, విభజన హామీలు అమలు కావాలంటే మనకి ఇప్పుడు రైల్వే జోన్ అంటున్నాం, అన్ని ఏదైనా పోర్టుల నిర్మాణం పూర్తి కావాలన్నా, ఏది కావాలన్నా ప్రత్యేక హోదా వస్తేనే, దాని ద్వారానే మనకి నిధులు వస్తాయి. అప్పుడే మనం రాష్ట్రం ఈ విధంగా డెవలప్ చేసుకోగలుగుతాం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి అదే ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు జరిపించే ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తారు అని చెప్పి ఆశిస్తూ ఈ వేదిక ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తా ఉన్నాం. కలిసి మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి పెద్దలు ఇప్పటికే మాట్లాడారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూడాల్సింది యువతరానికి ఉద్యోగాలు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా యువతరం ఎంతో చదువుకున్నారు కానీ తగినన్ని ఉద్యోగాలు లేవు. కాబట్టి వారికి ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడి పెట్టే వాళ్లకు రాయితీలు రావాలి. రాయితీలు ఎప్పుడు కల్పిస్తారంటే మనకు ప్రత్యేక హోదా వస్తే ఈ రాయితీలు వస్తాయి. రాయితీల ద్వారా మనకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల పెద్దలు చెప్పినట్టు ఇది చక్కని అవకాశం. మన రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ఈ విషయాల్లో సంపూర్ణమైన అవగాహన ఉండేవారు. కాబట్టి ఇలా అవగాహన ఉన్న వ్యక్తులు ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వద్దకు వెళ్ళి, ఎందుకంటే మేము సమావేశమైంది రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఎవరినో విమర్శించాలనో లేకుంటే ఎవరో అది చేయలేదనో ఇది చేయలేదనో చెప్పడానికి కాదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. కాబట్టి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందని మనం అందరం కోరుకుందాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ గురించి కూడా ముఖ్యంగా మాట్లాడాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి అయ్యారు. కాబట్టి ఇది మరి ఒక గొప్ప అవకాశం. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి స్వతంత్ర గనులు కేటాయించే విధంగా వారిని అడగవచ్చు. లేకుంటే భారీ పరిశ్రమలు, తర్వాత వారి సహాయ మంత్రి కూడా మన రాష్ట్రం నుంచే ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కూడా విలీనం చేస్తే కూడా అది కూడా ఒక పెద్ద సొల్యూషన్. కాబట్టి వారు పెద్దలు మాట్లాడినట్టు ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని అందరం కలిసి మనం వినియోగించుకుందాం. వారు చెప్పినట్టు అఖిలపక్షం కూడా తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడాలి. అవసరం వస్తే అందరం కలిసి వెళదాం. ఎప్పుడైతే సంయుక్తంగా వెళతామో, అందరం కలిసి వెళతామో, ఆ విధానాలు కూడా బ్రహ్మాండంగా మనం ప్రజెంట్ చేయవచ్చు. కాబట్టి మేమందరం కోరుకుంటున్నది మన రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో ఉన్న అనేక విషయాలు పరిష్కారం అవ్వాలి. రాష్ట్రంలో ఉన్న యువతరానికి ఉద్యోగాలు రావాలి. వారందరూ కూడా అద్భుతమైన పౌరులుగా మనం అంతా తయారు చేయాలి. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి మరియు విభజన హామీల సాధన సమితి ఎప్పుడు కూడా ప్రభుత్వంతో పాటు ఉంటూ ఈ విధానాలను ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను. నమస్కారం.